చెన్నై పోయిస్ గార్డెన్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. శశికళను పార్టీ చీఫ్ చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోయిస్ గార్డెన్ను ముట్టడించే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ సంజయ్ నాయుడు తెస్తాం. సంజయ్, జయలలిత మరణం తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాక అన్నాడీఎంకే శ్రేణులు వ్యతిరేకించడాన్ని ఏ రకంగా చూడాలి? కిషోర్, ఏదైతే పార్టీ అధినేత్రిగా శశికళను ఆహ్వానించడం జరిగిందో, పార్టీ ప్రధాన కార్యదర్శిగా అమ్మ బాటలో అమ్మ పార్టీని ఎవరైతే కొనసాగించాలి, అంతేకాకుండా పార్టీని నాయకత్వం వహించాలనంటూ పార్టీ నేతలందరూ కూడా శశికళను కోరటం జరిగిందో, నేతలందరూ శశికళను ఆహ్వానిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు మాత్రం శశికళ పార్టీ బాధ్యతలు అప్పగించడంపై మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ పార్టీ నుండి ఆహ్వానం అందిస్తున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారో అప్పటి నుండి కూడా కార్యకర్తలు వందల సంఖ్యలో పోయిస్ గార్డెన్ కు రావడం జరిగింది. పోయిస్ గార్డెన్ ముట్టడించే ప్రయత్నం చేయడంతో పోలీసులు కార్యకర్తలు నడుమ కొంచెం ఉద్రిక్తగా పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా వారందరినీ కొంత మేరకు వారిని అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా వారిని అక్కడ పోయిస్ గార్డెన్ నుండి అక్కడ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తానికి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా జయలలిత పార్టీ ఏదైతే అమ్మగా తమ దైవంగా భావించి పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలు కావచ్చు, లేకుంటే నేతలందరూ కూడా పార్టీకి తదుపరి నాయకత్వం ఎవరు వహించారన్న దానిపై కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళు చర్చించుకుని ఒక నిర్ణయానికి వెలువడుతున్న నేపథ్యంలో, ఏదైతే పార్టీకి అధ్యక్షత వహించాలనంటూ ఆహ్వానిస్తున్న నేపథ్యంలో కార్యకర్తల నుండి మాత్రం వ్యతిరేకత వస్తుండటం ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు చూస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇప్పటికే శశికళపై తీవ్ర స్థాయిలో వివిధ ప్రాంతాల్లో కార్యకర్తలు కావచ్చు, పలువురు ఏదైతే ప్రాంతీయ నేతలు కావచ్చు, కొందరు వ్యతిరేక భావంతో ప్రకటనలు విడుదల చేస్తుండటం, అంతేకాకుండా జయలలిత మృతికి శశికళ కారణమంటూ పలు విమర్శలకు వెల్లువెత్తుతుండటంతో ప్రస్తుతం పార్టీ నాయకత్వాన్ని శశికళకు అప్పగించడంపై తీవ్ర ఒక సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. అయితే పార్టీ నేతలను నమ్మి పార్టీ నాయకత్వం అప్పగిస్తారా, లేకుంటే కార్యకర్తల మనోభిప్రాయాల మేరకు పార్టీని శశికళకు అప్పగిస్తారా అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఒకటి సంజయ్, ఇప్పుడు సంఖ్యలో అన్నాడీఎంకే కీలక నేతలు అంగీకరించిన తర్వాత కార్యకర్తల్లో వ్యతిరేకత అనేది దేనికి సంకేతంగా చూడాలి? ఇప్పటి వరకు ఏదైతే పాలనకు సంబంధించి సీఎం గా పన్నీర్ సెల్వం ఎంపిక చేయడం జరిగింది. అయితే పార్టీకి పరంగా శశికళను ఎన్నుకోవడం మాత్రం ఆరంభం నుంచి కూడా కార్యకర్తలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా గత కొద్దిలో ఏదైతే జయలలిత మృతి చెందారో తదనంతరం జరిగిన పరిణామాలన్నీ కూడా ఆరంభంలో ఏదైతే జయ మృతి ప్రకటన విలువగానే ఆసుపత్రిలోనే మంత్రాలు జరపడం, పార్టీకి అధినేతను లేకుంటే సీఎం గా శశికళ ఉండాలన్నట్టు పట్టుబడటం, తదనంతరం జరిగిన పరిణామాల ద్వారా పన్నీర్ సెల్వాన్ని సీఎం గా ఎంచుకోవడం, మొత్తం కూడా చూస్తే పార్టీలో కార్యకర్తలు మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పోయిస్ గార్డెన్ ముట్టడించడం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. కిషోర్, ఓకే, థ్యాంక్ యూ సంజయ్. అటు పార్టీ పగ్గాలు చేపట్టాలని అన్నాడీఎంకే నాయకులు అమ్మ ప్రాణ స్నేహితురాలు శశికళ నటరాజన్ను కోరారు. అమ్మ చూపించిన మార్గంలో పార్టీని నడిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అధికార ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ నాయకులంతా ఈ మేరకు ఏకగ్రీవంగా శశికళను కోరినట్టుగా తెలుస్తోంది. అమ్మ వారసులను ఏకగ్రీవంగానే ఎన్నుకుంటామని అంతకుముందు పార్టీ నాయకులు ప్రకటించారు. కేబినెట్ సమావేశానికి ముందే అన్నాడీఎంకే నాయకులు పార్టీకి సంబంధించిన విషయాన్ని వెల్లడించారు. అటు కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే శశికళను పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా సమాచారం వెలువడడం విశేషం. అయితే జయలలిత నిర్వహించిన ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ చేపడతారా, లేదా ఆమె కోసం ప్రత్యేకంగా సంయుక్త కార్యదర్శి పదవి లేదా మరోటి సృష్టిస్తారా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి, డీజీపీ, పోలీస్ కమిషనర్ వంటి వారు శశికళను కలిస్తే తప్పేంటని అన్నాడీఎంకే ప్రశ్నించింది. ఆమె పార్టీలో చాలా ముఖ్య వ్యక్తిని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. అటు అన్నాడీఎంకే సొంత ఛానల్ జయా టీవీలో కూడా శశికళకు ప్రాధాన్యత పెరిగింది. అమ్మాయిఆర్ అంటూ శశికళను ప్రస్తావిస్తూ జయా టీవీలో కార్యక్రమాలు వస్తున్నాయి. అమ్మాయిఆర్ అంటే అమ్మగారని అర్థం.